రే ఏమైందిరా? ఇందాక నుంచి చూస్తున్నా ఆ టేబుల్ వైపే చూస్తుండిపోయావు. ఇందాక ఆ టేబుల్ దగ్గరికి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారా? వస్తే నేను కూడా నీలాగే ముందు అందరిలాగే వీళ్ళు కూడా వస్తే అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంది మొత్తం చూస్తే తెలిసింది అసలు కథ ఏంటో. అవునా? ఆ కథ ఏంటో మాకు చెప్పొచ్చు కదరా. చెప్తాన్రా. మేడం, ఆర్డర్ ప్లీజ్. ఒక చికెన్ పిజ్జా. ఓకే మ్యామ్. సురేష్ ఇలా రా. సార్ వస్తున్నాను. ఊపించాలే కానీ అయినా స్టేషన్ మాస్టర్ జెండా ఊపినట్టు అట్లా ఊపుతావేంట్రా? మనకి మూకీ డ్రామాలు వద్దు, మాటలే ముద్దు. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంటే? ఆగు, నేనే చెప్తాను. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూడగానే నేను పడిపోయాను. మీరే ఇంత అందంగా ఉన్నారంటే మీ పేరు ఇంకా అందంగా ఉండి ఉంటుంది అనేగా. అది కాదండి. అయితే ఇదే అనుకుంటా. ఏది? చూసి మీ కళ్ళు బాగుంటాయి, నవ్వేటప్పుడు కనబడే మీ పళ్ళు ఇంకా బాగుంటాయి. మీకు ఓకే అనుకుంటే ముందు ఫ్రెండ్ అవుతాను, తర్వాత లవర్ అవుతాను, ఆ తర్వాత మొగుడవుతాను. లేదంటే ఇక్కడితో నా లైఫ్ ఎండ్ చేస్తాను. మాట్లాడితే నవ్వుతావేంటి? అయినా మీ మాటలకి నవ్వుకాక ఇంకేమొస్తుంది చెప్పండి. అంటే నీ కంటికి పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? లేదు, నన్ను పిచ్చోడిని చేయొద్దు అంటున్నా. నాకేం అవసరం? అయినా నా మానా నేను హాయిగా పిజ్జా తింటూ ఉంటే నా ముందుకొచ్చి మొహం పైకి తెచ్చి చెయ్యి పక్కకి తెచ్చి ఊపతా మాట్లాడింది నువ్వా నేనా? చూడమ్మా, ఆయ్, నీ కంటికి పెళ్ళైపోయి పిల్లల తల్లిలా కనిపిస్తున్నానా ఏంటి? అమ్మాగిమ్మ అంటున్నావు. చీదీనమ్మ జీవితం. ఇదిగో చూడు పాప. అంటే? ఆగాగాగు, నేను చెప్తాను. నీ కంటికి నేను షర్టు స్కర్టు వేసుకొని టై బెల్ట్ పెట్టుకొని స్కూల్కి వెళ్లే పిల్లలా కనిపిస్తున్నానే కదా నీ డౌటు? అంతే కదా మరి. ఏంటి అంతే? అమ్మ అంటే ఒప్పుకోవట్లేదు, పాప అంటే సర్దుకోవట్లేదు. కాకపోతే ఇందాకేదో అన్నావు. ఏమన్నాను? ఏంటమ్మా? నీ ముందుకొచ్చి మొహం పైకి తెచ్చి చెయ్యి పక్కకి తెచ్చి ఊపుతూ మాట్లాడింది నిజమే, కానీ ఇంత హ్యాపీగా ఎలా తినగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను తింటుంటే నీకేంటి మధ్యలో నొప్పి? నేను ఆర్డర్ చేసింది మీరు తింటే నొప్పి నాకు కాకపోతే మీ మొగుడికి వస్తుందా చెప్పండి? ఏంటి కామెడీ చేస్తున్నావా? మీరు బాగానే గారడీ చేస్తున్నారు కదా. అయితే ఇది నీది అంటావు. అబ్సల్యూట్లీ. నాది కాదు అంటావు. అన్డౌటెడ్లీ. సరే, బేరర్ని పిలు. వచ్చాక అది నీది అంటే నువ్వేం తింటే ఆ బిల్లు మొత్తం నేను పే చేస్తా. ఒకవేళ నాది అంటే అన్నీ మూసుకొని మీరు తిన్నదానికి నేను పే చేస్తా. సరే, బేరర్ని పిలు. మీరే పిలవచ్చుగా. ఓయ్, అవసరం నీదా నాదా? ఇద్దరిది. సరే, ఐ విల్ ట్రై. అంత దూరంగా ఉంటే నేనెలా పిలిచేది? భయ్యా అని పిలిస్తే వాళ్ళే వస్తారు. భయ్యా అని పానీపూరి బండి వాళ్ళని కదా పిలుస్తారు. అయితే వీడిని బావాని పిలవండి, ఇంకా ఫాస్ట్గా వస్తాడు. ఏంటి జోకా? మీరు ఇంతక్కడి నుంచి ఇస్తున్నారు షాక్. ఛా, నచ్చితే నువ్వు పిలుచుకో, లేకపోతే మానే. ఇదిగో నాతో చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. వాడు వచ్చేంత వరకు ఒక పీసే ఉంచుతారా? అది తన వాకింగ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తన వాకింగ్ స్పీడ్ మీద కన్నా మీ ఈటింగ్ స్పీడ్ మీద ఇంకా ఎక్కువ డిపెండ్ అయ్యేలా ఉంది. ఇదిగో భయ్యా, భయ్యో, ఇదిగో ఇటీరా అయిపోతుంది అసలే. సార్ ఏమైంది సార్? ఈ ఆర్డర్ ఎవరిది? మీదే. ఇది ఆర్డర్ చేసింది నేను కదా. లేదు మేడం, ఈ ఆర్డర్ సార్దే. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఆగరా బాబు. ఈ విషయం చెప్పడానికే నేను చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను.
నువ్వు ఇప్పుడు సడన్గా హీరో అయిపోతే నా క్యారెక్టర్ జీరో అయిపోద్ది. అసలు ఏం జరిగిందంటే ఏం కావాలి సార్? తినడానికి ఏమున్నాయి సార్? పిజ్జా తప్ప ఇంకేమీ లేదు సార్. ఈ మాత్రం దానికి ఏం కావాలి అని అంత బిల్డప్ ఎందుకు సార్? మేము ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే మీరు చివర్లో బిల్లు టిప్పు ఇవ్వరు కదా సార్. అబ్బా, మంచి స్ట్రాటజీయే. మీకు తక్కువగా ఉన్నట్టుంది ఎనర్జీయే సార్. ఎగ్జాక్ట్లీ. వెళ్ళి పడిరాపో. ఓకే సార్. అమ్మా, హలో అమ్మా, చెప్పు. ఇందాకటి నుంచి ఈ విషయం చెప్పడానికే ట్రై చేస్తున్నాను. చూసుకొని ఇవ్వాలి కదా. నేను చూసుకోలేదు మేడం, మీరైనా చూసుకోవాలి కదా. బిల్లు తీసుకురా వెళ్ళి. ఓకే మేడం. సారీ, ఏమనుకోకండి. బాగా ఆకలి వేస్తే నాదే అనుకుని తినేశాను. హలో హలో హలో, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి చెప్తాను. తింటున్న వ్యక్తిని మధ్యలో ఎప్పుడు లేపకూడదు. మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయి? 8. 8లో హాఫ్ ఎంత? 4. వావ్, మీరు మ్యాథ్స్లో టాపర్ అనుకుంటా. ఇప్పుడు ఈ 8 పీసెస్ని మనం షేర్ చేసుకుందాం. మీరు ఆఫ్, నేను ఆఫ్. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇట్స్ ఓకే. పోనీ బిల్లు కూడా షేర్ చేసుకుందాం, అప్పుడు ఓకేనా? తినండి. మీ పేరు? శశాంక్. మరి నా పేరు తెలుసుకోరా? బహుశా అమృత అనుకుంటా. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? వెరీ సింపుల్. అమృత ముందు ఏమొచ్చింది? విషం. కరెక్ట్. ముందు పాములా బొసుగొట్టి ఇప్పుడు బుజ్జగిస్తున్నట్టు మాట్లాడుతుంటే మీ పేరు అమృత కాక అవంతిక అవుతుందా చెప్పండి? మీరు బాగా తెలివైన వారు అనుకుంటా. అవతల వ్యక్తికి ఏమి తెలియనంతకాలం మనం తెలివైన వాళ్ళ కనిపిస్తాం. తెలిస్తే అంతా సమానం అనుకుంటాం. అంటే నాకేం తెలియదంటారా? అయ్యో, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాను. ఇంతకీ మీరేం చేస్తారో చెప్పలేదు. ఇంట్రెస్టింగ్. నా పేరుని గెస్ట్ చేసిన మీరు ప్రొఫెషన్ గెస్ట్ చేయలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేనేం ఆస్ట్రాలజర్ కాదండి, మనిషిని చూసి మనసులో ఏముందో చెప్పడానికి. నిజమే అనుకోండి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీరు నన్ను అడగాల్సింది మీరేం చేస్తారని కదా. బుద్ధున్నోడు ఎవరైనా మీ తెలివితేటలు చూసి కూడా మీరేం చేస్తున్నారు, నెలకి ఎంత ఇస్తున్నారని అడిగారంటే వాళ్ళంత బుద్ధి లేని వాళ్ళు ఎవరుండ్రు. ఎందుకు నవ్వుతున్నారు? ఇందాక మీరు ఏం చేస్తున్నారు అన్న నాకు బుద్ధుందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. హే, నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు. అవును, ఇందాకేదో అన్నారు. ఏమన్నాను? అదే, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగారా? అవును, కానీ మీరు చెప్పలేదు కదా. లేదు కాబట్టి చెప్పలేదు. అంతేనా? లేక చెప్పడం అనవసరమని చెప్పట్లేదా? అయ్యో, అలాంటిదేం లేదు, నిజంగానే లేదు. ఇంతకీ ఎలాంటి అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా ఎక్స్పెక్టేషన్స్తో పాటు మా పేరెంట్స్ యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి. ఓ, వాళ్ళకి నచ్చితే చాలా? వాళ్ళకి నచ్చిన అమ్మాయి నాకు కూడా నచ్చేలా ఉంటే చాలు అంటున్నాను. ఇంట్రెస్టింగ్. మీరెవరినైనా ప్రేమించారా? లేదే. పోనీ మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? తెలీదే. అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఎలా? ఐ లవ్ యూ. వాట్? ఎస్, ఐ రియలీ లవ్ యూ. అసలు మీకు నా గురించి ఏం తెలుసని చెప్తున్నారు? మీ గురించా? నాకా? సరే వినండి. నేను చెప్పకుండానే నా పేరు గెస్ చేయడంలో మీ నాలెడ్జ్ ఏంటో తెలిసింది. ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతిలో మీకుండే డీసెన్సీ ఏంటో తెలిసింది. తింటున్న వాళ్ళని లేపకూడదు అనడంలో మీ సంస్కారం తెలిసింది.
ఉన్నదాన్ని సమానంగా షేర్ చేసుకోవడంలో మీ సాయం తెలిసింది. అంతేకాదు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో మీకుండే క్లారిటీ కానీ, మనసులోనూ మనిషిగాను ఒకే భావం గల వ్యక్తి అని మీ చూపుల్లో కనిపించింది, మాటల్లో వినిపించింది. నా మనసుకెందుకో బలంగా అనిపించింది. ఇవే కాక ఇంకా మీ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఐఎమ్ రెడీ. బట్ ఐఎమ్ నాట్ రెడీ. రీజన్? వెరీ స్ట్రాంగ్ రీజన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నచ్చాల్సింది నాకు మాత్రమే కాదు, మా పేరెంట్స్ కూడా అని. నేను నచ్చనని మీరెందుకు అనుకుంటున్నారు? నచ్చుతారు అని మీరెలా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు? ఎలా అంటే అదే ఎలా? మామ్. హే ఆంటీ, నేను అమృత. చెప్పమ్మా. మీ అబ్బాయి నాకు 100% ఓకే. నేను ఓకేనా కాదా అన్నది మీరే అడగండి. ఒరే నాన్న. హలో హలో. ఆంటీ, మీ అబ్బాయి కొంచెం షాక్లో ఉన్నాడు, నేను మళ్ళీ చేస్తా. అలాగేనమ్మా. మా అమ్మ నీకు నిన్న మీ పేరెంట్స్ యాక్చువల్లీ మా ఇంటికి వచ్చారు. మీరు ఇక్కడ ఉన్నారని మీ అమ్మగారు ఫోన్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను. అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తోంది. ఎక్కడున్నావురా? ఆకలిగా ఉంటే ఇప్పుడే ఒక రెస్టారెంట్కి వచ్చా. ఎంతసేపు ఉంటావు అక్కడ? ఒక 1 అవర్ ఉంటానమ్మా. మీరు ఎలాంటివారో తెలుసుకుందామని వచ్చాను. అందుకే ఈ విషయం మీకు చెప్పొద్దు అన్నాను. ఎంతైనా అమ్మాయిలా చాలా విషయాల్లో రెక్లెస్గా ఉంటాం. ఎందుకో ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనుకున్నా. ఐ లవ్ యూ అమృత. ఎస్, ఐ రియల్లీ లవ్ యూ. నాలో నీకు ఏం తెలిసిందో చెప్పావు. నేను నీలో నాకేం నచ్చిందన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళు చూశారు కదా అని ఎవడి జీవితంకో నీ జీవితం తలవంచకుండా ఒకసారి వాడు ఎలాంటి వాడో చెక్ చేసుకోవాలి అనే ఆలోచనతో నువ్వు తలెత్తి చూసిన నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో చూసావా, అది నాకు మామూలుగా కాదు, పిచ్చగా నచ్చేసింది. ఇకపోతే నీ మాటల్లో ఉండే క్లారిటీ, చేసుకోబోయే వాడి నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న నీ ప్రయారిటీ అయితే అల్టిమేట్గా నచ్చింది. ఇవి కాక ఇంకా నచ్చాల్సింది ఏమన్నా ఉంటే చెప్పు. ఐఎమ్ ఆల్సో రెడీ. యాక్చువల్లీ ఇదంతా మీకు తెలియకుండా ప్లాన్ చేసినందుకు కోపం వస్తుంది అనుకున్నాను. చూడు అమృత, మనం 10 రూపాయలు పెట్టి పెన్ను కొంటేనే రాస్తుందా లేదా అని 10 సార్లు చెక్ చేస్తాం. అలాంటిది పెళ్లి గీతం చెక్ చేసుకోవడంలో తప్పేముంది? ప్రతి అమ్మాయి తను పెళ్లి చేసుకునే వ్యక్తిని చెక్ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, మీ రైట్ కూడా. ఎస్, అది మీ హక్కు. థ్యాంక్ యూ. ఇదేంట్రా సరికొత్తగా ఉంది. ఇక్కడే పరిచయం అయ్యి ఇక్కడే ప్రణయంగా మారి ఇక్కడే పరిణయంకి దారితీసిందంటే నమ్మలేని ఒక వండర్లా ఉందిరా. అందుకేరా ఈ వండర్ని సరికొత్త పరిణయం అనేది.